I'll follow this approach. So today's agenda is this. So you'll understand these things today. First one ఏంటంటే ఆపరేషన్ ట్విస్ట్, ఇది నేను చెప్తాను. దెన్ వీ హ్యావ్ సెబీ యొక్క నామ్స్ రిలాక్స్ చేసింది, దీని గురించి కూడా నేను మాట్లాడతాను. దెన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి మరియు యూనివర్సల్ పీడిఎస్ గురించి ఈరోజు మనకి హిందూలో ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో దాని యొక్క మెయిన్ ఎసెన్స్ ఏం చెప్తున్నారు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏంటి కథ, యూనివర్సల్ పీడిఎస్ అంటే కథ ఏంటి చెప్తాను. దెన్ సుప్రీం కోర్టు 2 days బ్యాక్ రివ్యూ పిటిషన్, అడల్టరీ జడ్జిమెంట్ 2018లో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ని రివ్యూ చేయమని వచ్చిన ఒక పిటిషన్ ని కొట్టేసింది. అసలు రివ్యూ పిటిషన్ అంటే ఏంటి, క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, మెర్సీ పిటిషన్ అంటే ఏంటి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం అందులో. దెన్ వీ హ్యావ్ సెంటర్ లాంచెస్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ స్కీమ్. సాయిరామ్ విల్ కవర్ దిస్. I asked him to work on this. And there are 2 facts for prelims: Hurriyat conference, plasma therapy. Susmita will talk about these 2 things. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను పని చెప్తూ ఉంటాను, కొన్ని థింగ్స్ మీరు టేకప్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ టు కవర్ ఇట్. సో వెన్ యూ స్టార్ట్ టీచింగ్ యూ విల్ నో హౌ టు రీడ్ ఇట్ ఇన్ డీటెయిల్. డెప్త్లో చదవడం అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఎజెండా ఫర్ టుడే. ఫస్ట్ వన్, ఆపరేషన్ ట్విస్ట్. ఆపరేషన్ ట్విస్ట్ అంటే అర్థం ఏంటి, ఈ పదం ఎందుకు వచ్చింది? ఫెడరల్ రిజర్వ్ అంటారు యుఎస్ లో. మన ఇండియాలో సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. యుఎస్ లో దే కాల్ ఇట్ ఫెడరల్ రిజర్వ్. ఫెడరల్ రిజర్వ్ లో అక్కడ గవర్నర్ ఈ పదం మొట్టమొదటిసారిగా వాడారు, ఆపరేషన్ ట్విస్ట్ అని. సో పదం మీకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నా చాలా సింపుల్ థింగ్ అన్నమాట. సో ఇది ఏం జరుగుతుందో ఒకసారి మీకు స్టోరీ చెప్తా చూడండి. ఆపరేషన్ ట్విస్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే, ఆపరేషన్ ట్విస్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఏ బాండ్. బాండ్ అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే కానీ ఆపరేషన్ ట్విస్ట్ అర్థం కాదు. బాండ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే గవర్నమెంట్స్ కి మనీ అవసరమైనప్పుడు ప్రజల దగ్గర కానీ వేరే ఎవరి దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ అప్పు తీసుకోవడానికి ప్రభుత్వాలకు ఉండే ఒక మార్గమే బాండ్. గ్రేటర్ దాన్ 1 year టైం పీరియడ్ తో ఇస్తే దాన్ని బాండ్ అంటాం. లెస్ దాన్ 1 year టైం పీరియడ్ తో ఇష్యూ చేస్తే వాటిని ట్రెజరీ బిల్స్ అంటారు, టీ బిల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు బాండ్ ని మనం దృష్టిలో పెట్టుకుంటే లెట్స్ బాండ్ కి ఎలా ఉంటుందంటే జనరల్గా మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక 5 years అనుకోండి మెచ్యూరిటీ పీరియడ్. ఇట్ హ్యాస్ ఫేస్ వాల్యూ, అంటే 10,000 rupees అనుకోండి ఫేస్ వాల్యూ. ఇట్ ఆల్సో హ్యాస్ కూపన్ రేట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్, లెట్స్ సే 10% అనుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం మనం ఇది కొనుక్కున్నాం ఒకరి దగ్గర. కొనుక్కున్న తర్వాత ఇలా కొనుక్కున్న బాండ్స్ అన్ని కూడా మళ్ళీ ఫస్ట్ టైం కొనే మార్కెట్ ని ప్రైమరీ మార్కెట్ అంటారు. అంటే ఇష్యూ చేసినప్పుడు, ప్రైమరీ అంటే అర్థం ఏంటి, బాండ్స్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినప్పుడే మనం కొనుక్కుంటే దట్ మీన్స్ యూ పర్చేస్డ్ ఇట్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ లో కొనలేని వాళ్ళందరికీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దే కెన్ బై ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్. అంటే ఆల్రెడీ కొనేసిన వాళ్ళు ఎవరైనా అమ్మకానికి పెడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. మనం డైరెక్ట్ గా కొనలేకపోయాం కాబట్టి మనం సెకండరీ మార్కెట్ లో కొనుక్కునే అవకాశం మనకు ఉంటుంది. అంటే ఆల్రెడీ కొన్న వాళ్ళు మాకు మెచ్యూరిటీ పీరియడ్ వరకు వెయిట్ చేయలేము, మేము ముందే అమ్మేస్తామని చెప్పి అమ్మేయచ్చు కదా. అలా అమ్మేసినప్పుడు యూ కెన్ స్టిల్ గో అహెడ్ అండ్ బై ఫ్రమ్ దెమ్. అలాంటి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం. కథ ఏంటంటే సెకండరీ మార్కెట్ ఇక్కడ వరకు అర్థమైందా లేదా గైస్? ఇక్కడ వరకు అర్థమైందా లైట్ గా? సో కరెంట్ అఫైర్స్కి ఎలా అవుతుందంటే మళ్ళీ మీకు రెగ్యులర్ క్లాస్ లాగా డీప్ గా మీకు జస్ట్ కాన్సెప్ట్ టచ్ చేసి విషయానికి వచ్చేస్తుంటాను. మీకు కొంచెం స్పీడ్ ఉండాలి, ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. సో సెకండరీ మార్కెట్ లో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సెకండరీ మార్కెట్ లో ఇప్పుడు సాయిరామ్ సేల్కి పెట్టాడు. ప్రైమరీ మార్కెట్ లో సాయిరామ్ కొనుక్కున్నాడు, తనేమో సేల్కి పెట్టాడు. ఓకేనా, సాయిరామ్ కొని 1 year అయిపోయింది. సో ఇంకా 4 years ఉంది మెచ్యూరిటీ, ఎందుకంటే 5 years కదా అది. ఇంకా 4 years మాత్రమే మిగిలింది. సేమ్ సాయిరామ్కి ఎంత వస్తుంది? 10% వస్తుంది. అంటే ఈ బాండ్ మీద 10% వస్తుంది, 10,000. అంటే ఈ బాండ్
10,000 పెట్టి కొనుక్కుంటే ప్రతి సంవత్సరం 10% చొప్పున మనకు 4 years వస్తుంది. అంతే కదా, క్రిస్టల్ క్లియర్. అయితే ఈ 1 yearలో సిచ్యువేషన్ మారిపోయింది అనుకోండి, బాండ్స్కి బాగా డిమాండ్ పెరిగింది అనుకోండి. బాండ్స్కి బాగా డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, లెట్స్ సే సుస్మితకి బాండ్ కావాలి, యశోదాకి అదే బాండ్ కావాలి, సంధ్యకి అదే బాండ్ కావాలి. సో బాండ్ ఒకటే ఉంది, ముగ్గురు పోటీ పడుతున్నారు. ముగ్గురు పోటీ పడినప్పుడు సాయిరామ్ దాన్ని 10,000కి అమ్ముతాడా, 10,000 కంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముతాడా? మీరే చెప్పండి. 10,000 కంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముతాడు కదా, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. సో సెకండరీ మార్కెట్లో ఫేస్ వాల్యూ ప్రకారమే ట్రాన్సాక్షన్స్ జరగవు. అర్థమైందా? డిమాండ్ ఎక్కువగా ఉంటే ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇచ్చి కొంటారు, డిమాండ్ తక్కువ ఉంటే ఫేస్ వాల్యూ కంటే తక్కువ ఇచ్చి కూడా కొనుక్కునే సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, సాయిరామ్ లెట్స్ సే దాన్ని 10,500కి అమ్మాడు, సుస్మిత కొనుక్కుంది అనుకుందాం. సుస్మిత 10,500 పెట్టి కొనుక్కుంది, కానీ సుస్మితకి వచ్చే వడ్డీ ఎంత చెప్పగలరా? సాయిరామ్కి ఎంత వస్తుంది సంవత్సరానికి? 10,000 మీద 10% కదా, 1,000 రూపాయలు వస్తుంది. మరి సుస్మితకి ఎంత వస్తుంది? 10,500 మీద 10%, 10,000 మీద 10%? చెప్పండి. సుస్మితకి 1,050 వస్తుందా, 1000 వస్తుందా? సుస్మితకి 1000 వస్తుంది, ఎందుకంటే బాండ్ ఇష్యూ చేసింది 10,000 కదా, ఒరిజినల్ ఫేస్ వాల్యూ 10,000. నువ్వు 10,500 పెట్టి కొన్నావు కదా అని చెప్పి దాని మీద 10% రాదు. 10,000 మీద 1,000 రూపాయలు వస్తే నీకు 10% అంటావు. మరి 10,500 మీద 1,000 అయితే 10% కాదు కదా. తగ్గిందా లేదా ఇంట్రెస్ట్ రేట్? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ సుస్మితకి తగ్గిందా లేదా? ఈ కొత్త ప్రైస్ కి ఈ ఇంట్రెస్ట్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వడ్డీ రేట్ ని మనం ఈల్డ్ అంటాం. ఆర్ యు గెటింగ్ ఇట్? దిస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ కాల్డ్ ఈల్డ్. ఇప్పుడు ఈల్డ్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. దీని అర్థం ఏంటి? బాండ్ వాల్యూ ఏమైంది? పెరిగింది. అంటే బాండ్ వాల్యూ పెరిగితే ఈల్డ్ ఏమవుతుంది? తగ్గుతుంది. బాండ్కి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఈల్డ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఎక్కువ మంది ఆ బాండ్ కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాని యొక్క ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఈల్డ్ అనేది కదా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. ఒరిజినల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైనా కావచ్చు, కానీ ఒరిజినల్ ఫేస్ వాల్యూ ప్రకారం నీకు సెకండరీ మార్కెట్ లో దొరకదు, ప్రైమరీ మార్కెట్ లో దొరుకుతుంది. కానీ అర్థమవుతుందా నేను ప్రైమరీ సెకండరీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఇష్యూ చేసినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. అప్పుడు ఫేస్ వాల్యూ ప్రకారం కొంటారు, దాని మీద ఎంత వడ్డీ అంత వస్తుంది. నువ్వు మొదట్లో కొనుక్కోలేవు, సెకండరీ మార్కెట్కి వెళ్ళావు. సెకండరీ మార్కెట్లో ఎవరు ఉంటారు? ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు అమ్మకాలు కొనుగోలు జరుపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడానికి వెళ్ళావు. వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉంటే 10,000కి ఎందుకు ఇస్తారు? ఎక్కువ అడుగుతారు. నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు కానీ నీకు వచ్చే వడ్డీ అంతే ఉంటుంది. కాబట్టి నీ ఎఫెక్టివ్ ఈల్డ్ అనేది ఏమైంది? తగ్గిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ తెలిస్తే తప్పితే మీకు ఆపరేషన్ ట్విస్ట్ అర్థం కాదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. When the demand for bond goes up, the price of bond goes up. When the price of bond goes up, effective yield goes down. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఆపరేషన్ ట్విస్ట్ అంటే అర్థమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు రెడ్యూస్ yields on long term bonds. లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఉన్న వడ్డీ రేట్లను తగ్గించాలనుకుంటుంది. అలాగే షార్ట్ టర్మ్ బాండ్స్ ఉన్న ఈల్డ్స్ ఏమో పెంచాలనుకుంటుంది ఒకేసారి, సైమల్టేనియస్ గా. షార్ట్ టర్మ్ బాండ్స్ మీద ఈల్డ్స్ పెంచాలనుకుంటుంది, లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఉన్న ఈల్డ్స్ తగ్గించాలనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? ప్రెసెంట్ అందరూ భయపడుతున్నారు, తెలుసు కదా, పరిస్థితులు బాగాలేవు, ఎకానమీ పరిస్థితి బాగాలేదు. సో అందరూ భయభ్రాంతులతో ఉన్నారు. అందుకని జనాలు అందరూ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లు కానీ లాంగ్ టర్మ్ థింకింగ్ మానేసి షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ట్రెజరీ బిల్ అంటే గవర్నమెంట్ది, సేఫ్, ప్రాబ్లం లేదు. అందుకని విపరీతంగా పర్చేజెస్ జరుగుతున్నాయి షార్ట్ టర్మ్ బాండ్ మార్కెట్లో, షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్ మార్కెట్లో. బాండ్ మార్కెట్ అనకూడదు, ట్రెజరీ బిల్ మార్కెట్లో. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్, జనరల్ వర్డ్ ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇంకా లెస్ దాన్ 1 year అయితే దాన్ని టీ బిల్ అంటాం. సో టీ బిల్ ఈల్డ్స్ ఏమో బాగా తగ్గిపోయాయి.
టీబిల్ ఈల్డ్స్ ఎందుకు తగ్గిపోయాయి? టీబిల్ ఈల్డ్స్ తగ్గిపోయాయి. ఇవేమో ఐ టెల్ యూ, ఇక్కడ సెకండరీ మార్కెట్ కాదు, ప్రైమరీ మార్కెట్లో గవర్నమెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఇష్టం వచ్చినట్టు ఇష్యూ చేస్తున్నాయి. కొత్తవి ఇష్యూ చేస్తుంటే జనాలు కొనేస్తున్నారు అనమాట. సప్లై ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సప్లై ఎక్కువ ఉండడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది ఒకసారి చూడండి స్టేట్మెంట్. సెంట్రల్ బ్యాంక్ టు పర్చేజ్ లాంగ్ డేటెడ్ సెక్యూరిటీస్ విత్ టెనర్ బిట్వీన్ 7 to 13 years aggregating 10,000 crore to sell short dated securities maturing October 2020 and April 2021. ఏప్రిల్ 2021 మరియు అక్టోబర్ 2020 మెచ్యూరిటీతో ఉన్న షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ ఏమో అమ్ముతుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఏమో కొంటుంది. రెండు 10,000 crores. సో నెట్ రిజర్వ్ బ్యాంక్ చేతిలోంచి పెట్టేది ఏముండదు. 10,000 కోట్లకి టీ బిల్స్ ఇష్యూ చేస్తుంది. వచ్చే 10,000 కోట్లతో లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ కొనేస్తుంది. లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ కొనడం వల్ల ఏమవుతుందో చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందా? లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ కొంటే రిజర్వ్ బ్యాంక్ కొంటుంది అంటే ఏమవుతుంది? పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేస్తే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. దేనికి? బాండ్స్కి. సో బాండ్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. ఈల్డ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఎఫెక్టివ్గా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. సో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం ధ్యేయంగా ఈ పని చేస్తుంది. ఎందుకు లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. వై ఇస్ ఇట్ ట్రైయింగ్ టు రెడ్యూస్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్? ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా 20 లక్షల కోట్ల ప్యాకేజ్, 21 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసేసారు. ఈ ప్యాకేజ్లో ఉన్న అన్ని ఐటమ్స్ని నెరవేర్చాలి అంటే గవర్నమెంట్కి చేతిలో ఉన్న గవర్నమెంట్ కాఫర్స్లో ఉన్న మనీ సరిపోదు, ఖజానాలో ఉన్న మనీ సరిపోదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం కావాలి? ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ హ్యాస్ టు బారో చేయాలంటే ఎన్ని సంవత్సరాలకి? బాండ్స్ ద్వారా 5 years 10 years బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా బారో చేయాలి. మరి ఇష్యూ చేయాలి అనుకుంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్కి లాస్ కదా ఎక్కువ వడ్డీ ఉంటే. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్టిఫిషియల్గా వడ్డీ రేట్లు తగ్గించడానికి ట్రై చేస్తుంది. వీటిని ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు, ఓఎంఓ. ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే రిజర్వ్ బ్యాంక్ మార్కెట్లో ఎంటర్ అయిపోయి, రిజర్వ్ బ్యాంక్ కనుక ప్రైమరీ మార్కెట్లో ఉంటుంది, ఇష్యూ చేస్తుంది, అది ఓకే. సెకండరీ మార్కెట్లో ఎంటర్ అయిపోయి కొన్నిసార్లు కొంటుంది, కొన్నిసార్లు అమ్ముతుంది, మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే అప్పటికున్న ప్రభుత్వానికి ఉన్న నీడ్స్కి అనుగుణంగా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏప్రిల్ 2020లో ఒకసారి చేసింది, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది అనమాట. ఇది కథ. దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ఆపరేషన్ ట్విస్ట్. జూలై 2వ తారీఖు ఆపరేషన్ ట్విస్ట్ చేయబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? మీకు ఈ పీడిఎఫ్, ఈ పీపీటీ మీకు అప్లోడ్ చేస్తాను మన ఫోల్డర్లో. కింద మీకు లింక్ కూడా పెడుతున్నాను, న్యూస్ ఐటమ్ యొక్క లింక్. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ రీడ్ ద న్యూస్ ఆల్సో. కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir. సో నెక్స్ట్ వన్ చూడండి. సెబీ రిలాక్సెస్ నార్మ్స్. సెబీ అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇదేంటి? స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. మీకు తెలిసిందే కదా, స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది సెబీ. సెబీ ఏం చేసిందంటే, ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ కూడా క్యాష్ లేదు ఎవరి దగ్గర కూడా. దే ఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? మీకు తెలిసిందే, COVID-19 వల్ల అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఈ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దే నీడ్ క్యాష్. క్యాష్ ఎక్కడ తెస్తారు? దే కెన్ గో ఫర్ డెట్. అప్పు తేవచ్చు, అంటే వేరే బ్యాంకులకి వెళ్ళి అప్పు తేవచ్చు, లేదా వీళ్ళు కూడా కార్పొరేట్ బాండ్స్ కానీ ఏమైనా ఇష్యూ చేసి అప్పు తేవచ్చు. లేదా వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్ దట్ దే హ్యావ్? దే కెన్, చెప్పండి, దే కెన్ ఇష్యూ ఈక్విటీ. ఫర్దర్ ఈక్విటీ ఇష్యూ చేయొచ్చు, అంటే షేర్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ కొంత వాటా ఆల్రెడీ ఇచ్చుంటారు, ఇంకా ఎడిషనల్ ఈక్విటీ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఈక్విటీలో 2 types ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి, మీకు ప్రధానంగా 2. చూడండి, నార్మల్ షేర్స్, నార్మల్ ఈక్విటీ ఆర్ నార్మల్ షేర్స్, అండ్ దెన్ వీ హ్యావ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఆర్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ. నార్మల్ షేర్స్కి ప్రిఫరెన్షియల్ షేర్స్కి డిఫరెన్స్ ఏంటంటే,
ప్రిఫరెన్షియల్ షేర్స్ కి ముందే చెప్తారు, ప్రతి సంవత్సరం ప్రాఫిట్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ సమ్ డివిడెండ్. మనకి బాండ్ మార్కెట్ లో బాండ్ పైన మనకు బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. స్టాక్ మార్కెట్ లో షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, షేర్ అనేది వాటా, కంపెనీలో మనం వాటా కొనుక్కుంటున్నట్టు. కంపెనీలో వాటా మనం కొనుక్కుంటే మనకి ఏమి ఇస్తారు వాళ్ళు, ఏమీ ఇవ్వరు, వడ్డీలు ఏమి ఇవ్వరుగా. వడ్డీ ఇస్తే అది ఇంకా వాటా ఇస్తున్నప్పుడు మళ్ళీ వడ్డీ ఏంటి, వడ్డీలు ఇవ్వరు. మరి వడ్డీలు ఇవ్వనప్పుడు స్టాక్ మార్కెట్ పెట్టిన వాడికి ఏమైనా ఉపయోగం ఉందా, ఉంది. ఏంటి, కంపెనీ బాగుంటే కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది, ఆ రకంగా లాభం పొందుతాం. ఇంకొక మార్గం ఏంటి, కంపెనీకి ప్రతి సంవత్సరం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్ ని ఏం చేస్తారు, ఎయిదర్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫర్దర్ గ్రోత్ ఆర్ దే కెన్ డిస్ట్రిబ్యూట్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ టు షేర్ హోల్డర్స్. ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా, కంపెనీలో భాగస్వాములందరికీ పంచుదాం అనుకోవచ్చు. అలా ఇచ్చేదాన్నే డివిడెండ్ అంటారు, దాన్ని ఇంట్రెస్ట్ అన్నారు, డివిడెండ్ డివిడెండ్ అంటాం. అయితే నార్మల్ షేర్స్ కి ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో డివిడెండ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వాలని రూల్ లేదు. కానీ ప్రిఫరెన్షియల్ షేర్స్ కి డివిడెండ్ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ప్రాఫిట్ బాగలేదు అనుకో, ఆ సంవత్సరం ఊరుకుంటాడు. ఇంకో సంవత్సరం బాగున్నప్పుడు అంత ముందు సంవత్సరంకి ఈ సంవత్సరంకి కలిపి డివిడెండ్ అడుగుతారు. అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ లో ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు. అర్థమవుతుందా, మేము మీ కంపెనీలో వాటా కొంటాం, కానీ మాకు నార్మల్ ఈక్విటీ వద్దు, మాకు ప్రిఫరెన్షియల్ ఈక్విటీ కావాలి అంటారు. ప్రిఫరెన్షియల్ ఈక్విటీలో ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్ షేర్స్ కంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ కి ఎప్పుడు కూడా అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ప్రిఫరెన్షియల్ షేర్ అంటే మీకు అర్థమైంది కాబట్టి సెబీ చేసిన పని ఏంటో చెప్తాను ఇప్పుడు. చూడండి, in its recent board meeting, SEBI provided an additional option to the existing pricing methodology for preferential issuance, which makes it easier for companies to raise funds. Companies have the option of pricing the preferential offer at the weekly average price over the preceding 12 weeks or the preceding 2 weeks, whichever is higher. ఈ పాయింట్ చూడండి, దిస్ పాయింట్. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్స్ అని చెప్పాను కదా, అంటే కొన్ని ఎక్స్ట్రా షేర్స్ వేరే వాళ్ళకి ఇష్యూ చేస్తే వాళ్ళు డబ్బులు పెట్టి ఆ షేర్స్ కొనుక్కుంటారు, కంపెనీకి అవసరమైన డబ్బులు వస్తాయి వాటాని ఇవ్వడం ద్వారా. ఆ వాటా ఎటువంటి వాటా, నార్మల్ వాటా కాదు. ఎటువంటి వాటా, అది ప్రిఫరెన్షియల్ షేర్స్. అయితే ప్రిఫరెన్షియల్ షేర్ కి షేర్ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు, ఈ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారమా? ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారం పెడితే ఎలా అవుతుంది, ఎందుకంటే COVID-19 వల్ల లాస్ట్ 3 months లో విపరీతంగా పడిపోయింది. ఇది యాక్చువల్ ప్రైస్ కాదు, ఇది కరెక్ట్ ప్రైసింగ్ కాదు. కాబట్టి ఈ రోజున్న ప్రైస్ ప్రకారం చేస్తే కంపెనీ నష్టపోతుంది. మరి ఏ ప్రైస్ ప్రకారం చేయాలి, ఇంతకు ముందున్న రూల్స్ ఏం చెప్తున్నాయంటే చూడండి, ద ఎగ్జిస్టింగ్ రూల్స్ రిక్వైర్డ్ ద ప్రైసింగ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద యావరేజ్ ప్రైస్ ఓవర్ ప్రిసీడింగ్ 26 weeks. అంటే ఈ రోజుకి 26 వారాలు వెనక్కి వెళ్ళి 26 వారాల వీక్లీ యావరేజ్ ప్రైస్ యొక్క యావరేజ్ తీస్తారు. 26 వారాల యొక్క యావరేజ్ ప్రైస్ తీసి దాని ప్రకారం రేట్ ఫిక్స్ చేస్తారు. ఇది పాత పద్ధతి. దీనివల్ల ఏమవుతుందంటే సడన్ గా వచ్చే రైజ్లు, లాసులు ఇవన్నీ కూడా అందులో ఎలిమినేట్, ఎందుకంటే యావరేజ్ తీస్తున్నాం కదా, ఒక సంవత్సరం ఒక నెల బాగా పెరిగిపోవచ్చు, ఇంకో నెల బాగా తగ్గిపోవచ్చు, అవన్నీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లాస్ట్ 3 నెలల పరిస్థితి బాగాలేదు, కానీ అంతకు ముందు పరిస్థితి బాగుంది. సో కాబట్టి ఏమవుతుంది, 26 వారాలకి వేస్తే రేట్ ఎక్కువ వస్తుంది. రేట్ ఎక్కువ వస్తే కంపెనీకి మంచిదే, కానీ కొనేవాడు ఎవడు ఉండడు, సమస్య అది. కంపెనీకి మంచిదే, కొనేవాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు రేట్ ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ పెట్టి నేను ఎందుకు కొనాలి అనుకుంటాడు. సో కొనరు. కొనకపోతే వీళ్ళకి రావాల్సిన ఎక్సెస్ క్యాష్ రాదు. వాడేమనుకుంటాడు, నేను స్టాక్ మార్కెట్కి డైరెక్ట్ గా కొనుక్కుంటే నాకు ఎందుకంటే తక్కువకి వస్తుంది కదా, నేను ఎందుకు వీళ్ళ దగ్గర డైరెక్ట్ గా ప్రిఫరెన్షియల్ షేర్స్ ఎందుకు కొనాలి అనుకుంటారు వాళ్ళు. సో అందువల్ల ఏమవుతుంది, పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే దీనికి కొనాలని మనం అనుకుంటున్నామో వాళ్ళు దే విల్ బి డిటర్డ్, డిఈటిఆర్, డిటర్ అంటే డిస్కరేజ్ అయిపోతారు, ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి. సెబీ ఇప్పుడు ఏం చేసింది, ఆ 26 వారాలని 12 వారాలు లేదా 2 వారాలు, నువ్వు 2 వారాల కన్నా క్యాలిక్యులేట్ చేయు, 12 వారాల కన్నా క్యాలిక్యులేట్ చేయు, రెండిట్లో ఏది ఎక్కువ ప్రైస్ అయితే ఆ ప్రైస్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి రూల్ రిలాక్స్ చేసింది అనమాట. ఇవి నామ్స్ ని రిలాక్స్ చేసింది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 26 వారాలకున్న దానికంటే తక్కువ వస్తుంది. అంటే కంపెనీకి లాస్ కిందే లెక్క, తక్కువ రేటుకి ఇవ్వడం. లాస్ బెటరా, పూర్తిగా రాకపోవడం బెటరా చెప్పండి? ఎవడు కొనలేదు అనుకోండి, అది ఇంకా లాస్ కదా, అందుకని చెప్పి ఇలా చేస్తారన్నమాట. దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్. అర్థమైందా, అర్థం కాలేదా? సే ఎస్ ఆర్ నో. డౌట్ ఉంటే అడగండి. యా, నెక్స్ట్ పాయింట్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఇది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
వలస కూలీలను దృష్టిలో పెట్టుకుని ఇది మాట్లాడుతున్నారు. వలస కూలీలు ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా నుంచి కొంతమంది కూలీలు అంటే కొంతమంది పేదవాళ్ళు ఇక్కడ జిల్లాలో సరైన ఉపాధి అవకాశాలు దొరకట్లేదు అని చెప్పి దే మైట్ వాంట్ టు గో టు సమ్ అదర్ ప్లేస్ లైక్ చెన్నై. చెన్నైలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది, పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మాకు అక్కడ పని దొరుకుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కడిస్తారు? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. కానీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? తమిళనాడు. రేషన్ కార్డు వల్ల ఉపయోగం ఏంటి? సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా సబ్సిడైజ్డ్, తక్కువ రేట్లో వస్తాయి. మరి వాళ్ళు తమిళనాడులో ఆంధ్ర కార్డు చూపిస్తే ఇస్తారా? ఇవ్వరు. తమిళనాడులో ఇస్తున్నారు, యూనివర్సల్ పీడిఎస్ అక్కడ చేస్తున్నారు కాబట్టి. బట్ జనరల్గా ఇవ్వరు, అంతే కదా. వేరే స్టేట్లో ఇవ్వరు, ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంలో ఇవ్వరు. ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంలో ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళ కోసం గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అందుకనే గవర్నమెంట్ ఏం తీసుకొస్తుందంటే మార్చ్ 2021 కల్లా 1 నేషన్ 1 రేషన్ కార్డ్. మనం ఎక్కడ రేషన్ కార్డు తీసుకున్నా దేశంలో ఎక్కడైనా సరే మీరు పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ పొందే అవకాశాన్ని పొందవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ గారు 4 గంటలకు మాట్లాడిన స్పీచ్ లో కూడా దీని గురించి మాట్లాడారు. ఇట్ ఈస్ కమింగ్ అప్, వెరీ మచ్ కమింగ్ అప్. ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ టైంలో చాలా ఉపయోగపడేది. ఇప్పుడు మైగ్రెంట్ క్రైసిస్ వచ్చింది కదా, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ తిరగాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి రేషన్ తక్కువ రేటుకి వస్తుంది. ఆ ఉపయోగం కొంతమందికైనా ఉపయోగపడేది. సో వీళ్ళు కష్టపడి సంపాదిస్తారు, రేషన్ యొక్క ఉపయోగాన్ని పొందలేరు. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీనివల్ల. ఓకే, వాట్ ఈజ్ యూనివర్సల్ పీడిఎస్? యూనివర్సల్ పీడిఎస్ అంటే అర్థం ఏంటంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇవ్వడం. యూనివర్సల్, అందరికీ ఇచ్చేయడం. రేషన్ కార్డు కూడా లేకుండా, ఏమీ లేకుండా ఇవ్వడం. అయితే ఏమీ లేకుండా ఇచ్చినప్పటికీ కూడా ఎస్టిమేషన్ ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే దే టేక్ ఇట్ లైక్ ఫ్రీగా వస్తుంది కదా అని వెళ్ళిపోతామా. ఎందుకంటే కొంచెం వాళ్ళు మనకు అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది వెళ్ళరు. అవకాశం లేని వాళ్ళే వస్తారు. అప్పుడు ఈ తలనొప్పులన్నీ అసలు ఉండవు. కార్డు ఉందా లేదా, బయోమెట్రిక్ తోటకూర, ఈ గోలే ఉండదు అనేది యూనివర్సల్ పీడిఎస్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, మీకు ఆధార్ కార్డు ఉందా, రేషన్, అసలే కష్టాల్లో ఉన్నాడు, నీ దగ్గర ఆ కార్డు ఉందా, ఈ కార్డు ఉందా, ఇది లేదు అది లేదు అని చెప్పి రూల్స్ చెప్పి ఇవ్వడం మానేయకుండా అందరికీ యూనివర్సల్ గా ఇచ్చేయమని చెప్పే కాన్సెప్ట్ యూనివర్సల్ పీడిఎస్. ఇప్పుడు ఏమంటున్నారంటే యూనివర్సల్ పీడిఎస్ ఇంప్లిమెంట్ చేయండి, కార్డు ఉందా లేదా అడగండి. ఇప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికి తెలియదు, కొంత వేస్ట్ జరిగితే జరగనియండి, పర్వాలేదు, కానీ అర్హులైన వాళ్ళకి లేకుండా ఉండకూడదు అని చెప్పే కాన్సెప్ట్ యూనివర్సల్ పీడిఎస్. సో ఈ రోజు మనకి హిందూ ఎడిటోరియల్లో కింద లింక్ ఉంది, అందులో దీని గురించి ఆర్డర్ రాశారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ 1 నేషన్ 1 రేషన్ కార్డ్, గవర్నమెంట్ యూనివర్సల్ పీడిఎస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనే కాన్సెప్ట్. తమిళనాడు చేస్తోంది యూనివర్సల్ పీడిఎస్ అనే కాన్సెప్ట్. యూనివర్సల్ పీడిఎస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు బెనిఫిషియరీ కాదు, వీళ్ళకి ఏ కార్డు ఉంది, వీళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నారా, అబవ్ పవర్టీ లైన్ ఉన్నారా, వీళ్ళ ఆదాయం ఎంత, ఇవేవి చూడక్కర్లేదు, తలనొప్పులు లేవు. కానీ వేస్టేజ్ కూడా జరిగి, అంటే అవకాశం ఉన్నవాడు కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అయితే యూనివర్సల్ పీడిఎస్ యొక్క ఎజంప్షన్ ఏంటి? డబ్బున్నవాడు, రిచ్ అనే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు రారు అనేది ఎజంప్షన్. వాళ్ళు ఎలాగూ రారు. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి కూడా అది లేదని, ఇది లేని, అక్కడ ఉన్నారని, ఇక్కడ ఉన్నారని ఇంత వెతికే బదులు మనకి అడ్మినిస్ట్రేటివ్ తలనొప్పి తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, రేషన్ కార్డ్స్ మెయింటైన్ చేయాలి, బయోమెట్రిక్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ తలనొప్పులు తగ్గిపోతాయి కదా అర్హులైన వాళ్ళందరికీ. ఇక్కడ వీళ్ళు వాళ్ళని అక్కడ అందరికీ ఇస్తాం కాబట్టి నష్టమే ఉండదు కదా అనేది యూనివర్సల్ పీడిఎస్ కాన్సెప్ట్. కొంతమంది దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ 1 నేషన్ 1 రేషన్ కార్డ్. యూనివర్సల్ గా అందరికీ కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు. బట్ దే కెన్, ఏ రాష్ట్రంలో తీసుకున్న రేషన్ కార్డుతో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. ఇది క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వన్, అనదర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సుప్రీం కోర్ట్ డిస్మిసెస్ రివ్యూ పిటిషన్. రివ్యూ పిటిషన్ అంటే అర్థం ఏంటి? రివ్యూ పిటిషన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు మన దేశంలో ఓకే, ఇది ఫస్ట్ రివ్యూ పిటిషన్ అంటే ఏంటి చెప్తాను, తర్వాత దేన్ని డిస్మిస్ చేసిందో చెప్తాను. మన దేశంలో సెషన్స్ కోర్ట్, అన్నిటికంటే చిన్న, మన డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్ ని సెషన్స్ కోర్ట్ అంటారు. అక్కడ ఒక కేసు మనం వెళ్ళాము, మనం ఓడిపోయాం అనుకో, యూ కెన్ రివ్యూ ఇట్ ఇన్ హైకోర్ట్కి వెళ్తాం. హైకోర్టులో కూడా ఓడిపోయాం అనుకో, యూ కెన్ స్టిల్ అపీల్ ఇట్ ఇన్ సుప్రీం కోర్ట్కి వెళ్ళావు.
సుప్రీంకోర్టులో నువ్వు కేసు ఓడిపోయావు. సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయాక నీకున్న ఆప్షన్స్ ఏంటి? ఇంకేమన్నా ఉందా? సుప్రీంకోర్టు పైన ఇంకే కోర్టు లేదు. దట్ ఈస్ ద ఎపెక్స్ కోర్ట్. కెన్ యూ గో సమ్వేర్ ఎల్స్? యూ కెనాట్ గో ఎనీవేర్ ఎల్స్. సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయాక నీకున్న ఒకే ఒక ఆప్షన్ రివ్యూ పిటిషన్. మనకున్న ఆప్షన్ ఏంటి? రివ్యూ పిటిషన్. అంటే యూ కెన్ ఆస్క్ ది సుప్రీం కోర్ట్ టు రివ్యూ ఇట్స్ ఓన్ డెసిషన్. తన డెసిషన్ ని రివ్యూ చేయమని సుప్రీం కోర్ట్ ని మళ్ళీ మనం అడగవచ్చు. సో సుప్రీం కోర్ట్ రివ్యూ చేస్తుందా చెయ్యదా? చెప్పండి. చెయ్యొచ్చా చెయ్యకూడదా? చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉందా లేదా? ఆర్టికల్ 137 ప్రకారం, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 137 ప్రకారం అండ్ ఆల్సో యాజ్ పర్ రూల్స్ మేడ్ అండర్ ఆర్టికల్ 145, the Supreme Court of India has the power to review its judgment pronounced by it. సో తను తీసుకున్న నిర్ణయాన్ని తనే రివ్యూ చేసే అధికారం సుప్రీం కోర్టుకి ఆర్టికల్ 137 ప్రకారం లభించింది. ఓకే, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం 30 రోజుల్లోపు, జడ్జిమెంట్ వచ్చిన 30 రోజుల్లోపు రివ్యూ పిటిషన్ వేయాలి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రివ్యూ పిటిషన్ వేసినప్పుడు మళ్ళీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరగవు. అంటే ఎప్పట్లాగే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేయడం, మళ్ళీ లాయర్లు రావడం, ఇవన్నీ కాదు. దాని బదులు ఏం జరుగుతుంది? ఈ పిటిషన్ షుడ్ బి సర్క్యులేటెడ్ వితౌట్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ టు ద సేమ్ బెంచ్ దట్ డెలివర్డ్ ద జడ్జిమెంట్. ఏ బెంచ్ అయితే జడ్జిమెంట్ ని డెలివర్ చేసిందో, ఏ బెంచ్ అయితే తీర్పునిచ్చిందో అదే బెంచ్ కి ఈ రివ్యూ పిటిషన్ కాగితాలు అందించాలి. వాళ్ళు వాళ్ళ ఛాంబర్స్ లో చూస్తారు కూర్చొని, అంతేగాని మళ్ళీ హీరింగ్ ఉండదు. ఒకవేళ హీరింగ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చి మళ్ళీ మీ వాదనలు వినిపించండి అంటే వినిపించవచ్చు సుప్రీంకోర్టు అడిగితే. అదర్వైజ్ దే విల్ నాట్ సెట్ డైరెక్ట్లీ, దే విల్ ఓన్లీ పిటిషన్ తీసుకురండి చూస్తాం అంటారు. పిటిషన్ మీరు తీసుకురండి చూస్తాం అని చెప్పంటారు. అయితే రివ్యూ పిటిషన్ అనేది ఎప్పుడు చేయొచ్చు? ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ అన్ అపరెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎర్రర్ కనిపిస్తే. ఏ ఎర్రరు లేకుండా ఊరికే పిటిషన్ ఉంది కదా అని వేయకూడదు. ఎర్రర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకు కనిపిస్తుంటేనే రివ్యూ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. సో యూ హ్యావ్ టు షో గ్రౌండ్స్. ఎందుకు రివ్యూ పిటిషన్ వేస్తున్నాం అని చెప్పి మనం గ్రౌండ్స్ చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూ హ్యావ్ టు షో ఆన్ వాట్ గ్రౌండ్స్ యు ఆర్ ఇష్యూయింగ్ రివ్యూ పిటిషన్. ఇస్ ఇట్ క్లియర్? అది రివ్యూ పిటిషన్ కథ. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యూరేటివ్ పిటిషన్. క్యూరేటివ్ పిటిషన్ కథ ఏంటి? రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేశారు. రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వేయొచ్చా? వేయొచ్చు. దాన్ని ఏమంటారు? క్యూరేటివ్ పిటిషన్ అంటారు. సో క్యూరేటివ్ పిటిషన్ కథ ఏంటంటే, ఇది కూడా సుప్రీంకోర్టు 2002వ సంవత్సరంలో రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అని ఒక కేసులో చెప్పింది. రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత కూడా క్యూరేటివ్ పిటిషన్ వెయ్యవచ్చు. అయితే క్లియర్ గా చెప్పాలి, న్యాచురల్ జస్టిస్ మిస్ అయింది, అబ్యూజ్ ఆఫ్ పవర్ జరిగింది. అర్థమవుతుందా? జెన్యూన్ వైలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. క్యూరేటివ్ పిటిషన్ కి రివ్యూ పిటిషన్ కి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఒకలాంటివే. అయితే క్యూరేటివ్ పిటిషన్ లో ముందే ఒక సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టుకి చెందిన ఒక సీనియర్ న్యాయవాది దాన్ని చూసి సర్టిఫై చేయాలి. ముందే సర్టిఫై చేయాలి, రీజన్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా చెప్పాలి, సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ జడ్జికి సర్క్యులేట్ చేయాలి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఓవరాల్ గా వినరు వాళ్ళు, సర్క్యులేషన్ చేయాలి. సర్క్యులేషన్ ఎలా చేయాలి? ఇంతకు ముందు రివ్యూ పిటిషన్ లో ఏం చెప్పాను మీకు? ఎవరైతే దీన్ని కేసుని తీర్పునిచ్చారో వాళ్ళకే ఇవ్వాలి. కానీ క్యూరేటివ్ పిటిషన్ లో వాళ్ళకి ఇవ్వరు. సుప్రీంకోర్టులో ఉన్న 3 మోస్ట్ సీనియర్ జడ్జెస్కి ఇస్తారు. ఎవరైతే 3 సీనియర్ జడ్జెస్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తారు. ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ అగ్రీ దట్ ద మ్యాటర్ నీడ్స్ హియరింగ్, దెన్ ఇట్ వుడ్ బి సెంట్ టు ద సేమ్ జడ్జ్. సో 3 సీనియర్ జడ్జిలకి మరియు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తారు. వీళ్ళలో మెజారిటీ ఇది వినొచ్చు అని అంటే అప్పుడు ఒరిజినల్ గా ఎవరైతే తీర్పునిచ్చారో వాళ్ళ చేతికి ఇస్తారన్నమాట. అర్థమైందా? ఒకవేళ ఈ రిక్వెస్ట్ అనేది ఊరకే టైం పాస్ కి అవకాశం ఉందాం కదా అని వేసేస్తే సుప్రీంకోర్టు పిటిషనర్ మీద పెనాల్టీ వేసే హక్కు ఉంది. ఎంత అంటే అంత వేయొచ్చు పెనాల్టీ. మీరు మా కోర్టు వారి టైంని వృధా చేశారు అని చెప్పి
పీనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ క్యూరేటివ్ పిటిషన్. అండ్ మూడో పిటిషన్ మీకు తెలిసి ఉంటుంది, మెర్సీ పిటిషన్. మెర్సీ పిటిషన్ ఎవరికి ఇస్తారు? సుప్రీంకోర్టు మనకి మన ప్రెసిడెంట్ కి రిక్వెస్ట్ చేస్తారు మెర్సీ. ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు రిప్రీవ్, రెస్పైట్, రెమిట్, మనకి ఇవన్నీ తెలుసు. అండ్ కమ్యూట్, పార్డన్. పార్డన్ అంటే పూర్తిగా క్షమించేయడం. రిప్రీవ్ అంటే కొన్నాళ్ళు వాయిదా వేయడం. ఇంకా అలా ఒక్కొక్కటి 5-6 ఉంటాయి అన్నమాట ప్రెసిడెంట్ పవర్స్. అవన్నీ మీకు చెప్తానండి తర్వాత పాలిటీ క్లాస్ లో డీటెయిల్ గా కవర్ చేస్తాం. సో దట్స్ అబౌట్ ఇట్. అయితే ఇప్పుడు ఏం జరిగింది, 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ డీక్రిమినలైజ్డ్ అడల్టరీ. అడల్టరీ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్తకి తెలియకుండా వేరే వాళ్ళతో భార్యకి తెలియకుండా భర్త కానీ, భర్తకు తెలియకుండా భార్య కానీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అది క్రైమా కాదా అనే విషయంలో 2018లో డిస్కషన్ జరిగింది. 2018లో అప్పటికున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా ఏం చెప్పారంటే అది క్రైమ్ కాదు. డీక్రిమినలైజ్డ్, చూసారా పదం? డీక్రిమినలైజ్డ్ అంటే క్రిమినల్ కాదు. ఎవడితో తిరిగినా అది క్రైమ్ కాదు. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో, యూ కెన్ అప్లై ఫర్ డివోర్స్, హ్యాపీగా డివోర్స్ అప్లై చేసుకోండి. అంతేగాని అది క్రైమ్ అని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి 2018లో తీర్పునిచ్చారు. అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని తీర్పునివ్వడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు దాని మీద రివ్యూ పిటిషన్ వచ్చింది. ఆ తీర్పుని మీరు రివ్యూ చేయండి అని చెప్పి పిటిషన్ వచ్చింది అనమాట. సో ఇది కథ. 2018లో ఏం చెప్పింది? 2 individuals may part if one cheats, but to attach criminality to infidelity is going too far. ఒకళ్ళు మిమ్మల్ని మీ భర్త చీట్ చేశాడు అనుకోండి, హ్యాపీగా విడిపో, కానీ అది క్రిమినల్ అనడం ఈజ్ గోయింగ్ టూ మచ్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. అది అప్పట్లో వాళ్ళు చెప్పింది. అది మీకు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, అందుకు అలా అనిపించే దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆ రివ్యూ పిటిషన్ ఏం చేశారు? 5 judge బెంచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ ఎస్ఏ బాబ్డే అప్పటి తీర్పునే అప్హెల్డ్ చేశారు, దాన్ని కొట్టలేదు. రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేశారు. సో 2018లో ఏ తీర్పు అయితే ఇచ్చారో ఆ తీర్పునే ఉంచేశారు. సో సెక్షన్ 497 అనమాట, ఐపీసీ సెక్షన్ 497లో అడల్టరీ అనేది క్రైమ్ అని ఉంది. ఆ 497 సెక్షన్ ని కొట్టేస్తూ 2018లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు కరెక్టే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద వేసిన రివ్యూ పిటిషన్ ని కొట్టేయడం అనేది జరిగింది. సో 497 ని కొట్టేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉమెన్ యొక్క స్టేటస్ ని తగ్గించినట్టు అవుతుంది, అంటే వేరే ఉమెన్ తో వెళ్ళడం అండ్ వాళ్ళ డిగ్నిటీని తగ్గించినట్టు ఉంటుంది. సెక్షువల్ అటానమీ అంటే ఎవరితో మనం ఉండాలనేది మన ఇష్టం అన్న సెన్స్ లో వస్తుంది, దాన్ని కూడా తగ్గించినట్టు ఉంటుంది అనే సెన్స్ లో వచ్చింది. సో బేసికల్ గా సో దాన్ని కొట్టేశారు. ఒకవేళ ఒకరికొకరు లాయల్ గా లేకపోతే యు ఆర్ ఫ్రీ టు డివోర్స్ యువర్ సెల్ఫ్. అది కదా, డివోర్స్ కి అది మంచి రీజనే, కానీ అది క్రైమ్ కాదు. అంటే అది అర్థమవుతుంది కదా, క్రైమ్ అని కాదు అని చెప్పారు. సో దట్స్ ఇట్ గైస్, ఇది నేను చెప్పాల్సినవి చెప్పాను. ఐ హోప్ యూ గాట్ ఇట్. రివ్యూ పిటిషన్ అంటే కాన్సెప్ట్ ఏంటో మీకు ఎందుకు వస్తుందంటే, ఈ న్యూస్ లో ఇది వచ్చింది అనుకోండి, మీకు ప్రిలిమ్స్ ఎలా ఇస్తారు? రివ్యూ పిటిషన్ యాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ అంటాడు, కింద ఆప్షన్స్ వస్తాయి. సో అలా అందుకని న్యూస్ లో వచ్చే ఈ పదాలన్నీ కూడా ఇంపార్టెంట్ అయిపోతాయి మనకి. సో నౌ ఐఎమ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు సుస్మిత. సో షీ విల్ టాక్ అబౌట్ 2 things. ఒకటి హురియత్ కాన్ఫరెన్స్, సెకండ్ వన్ ప్లాస్మా థెరపీ. సుస్మిత, యూ కెన్ స్టార్ట్. Yes sir. Sir, హురియత్ కాన్ఫరెన్స్ ఫస్ట్ వన్. యా, నాకు కాదు వాళ్ళకి చెప్పు. హిందూ పేపర్ లో ఫస్ట్ పేజ్. ఇది హిందూ పేపర్ ఈ రోజు పేజ్ నెంబర్ 1 లో ఈ ఆర్టికల్ మనకు వచ్చింది. అయితే ఎందుకు మనం హురియత్ కాన్ఫరెన్స్ నుంచి పర్టికులర్ గా నేర్చుకోవాలి అంటే, ఏమొచ్చింది న్యూస్ లో అంటే, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ అయిన ఇలాంటి కాదు, హురియత్ కాన్ఫరెన్స్ తప్పకుండా అన్నమాట. కాన్ఫరెన్స్ అంటే దాని యొక్క ఐడియాలజీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
సో ఫస్ట్ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క ఫౌండేషన్ హురియత్ కాన్ఫరెన్స్ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ అంటాం అన్నమాట. వాయిస్ ఆల్ వినిపిస్తుందా పార్టీస్ మీకు హురియత్ క్లియర్గా? కాన్ఫరెన్స్ అంటాం. వన్ సెకండ్ సుష్మిత. గైస్ కెన్ యూ క్లియర్ హెర్ వాయిస్? వినిపిస్తుందా క్లియర్గా మీకు? లేదు సార్. వస్తుంది. ఒక తర్వాత చేద్దాం ఉండు, నువ్వు చేసే సాయిరామ్. ఓకే సార్. హిందూ పేపర్లో ఎకానమీ, మనం ఇది ఎకానమీ దీనిలో చదువుకుంటాము. జనరల్ స్టడీస్ 3 పేపర్. అసలు ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట. ఆ కొత్త స్కీమ్ టైటిల్లో ఏముందంటే సెంటర్ లాంచెస్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ టు అడాప్ట్ 1 district 1 product అప్రోచ్. కొత్త స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, స్కీమ్ నేమ్ ఏంటంటే పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ స్కీమ్ దేనిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే, మనకి కరోనా కోవిడ్-19 క్రైసిస్లో అందరూ ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్మోస్ట్ బిచ్చగాడి నుంచి అంబానీ వరకు ప్రతి ఒక్కరు నష్టపోయాడు ఈ కోవిడ్-19 వల్ల. వీళ్ళందరినీ మొత్తం ఎకానమీని ఒక ట్రాక్ లోకి పెట్టడానికి మనకి ఆత్మనిర్భర్ భారత్ ని ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆత్మనిర్భర్ భారత్ కి 20 lakh crores ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. అది కూడా తెలిసిన విషయమే. ఈ 20 crore ప్యాకేజ్ లో భాగంగా ఈ స్కీమ్ ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా ఇది చేస్తుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. అయితే టైటిల్లో ఒక కాన్సెప్ట్ అన్నారు, ఒక అప్రోచ్ గురించి చెప్పారు. 1 district 1 product అనే అప్రోచ్. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి. 1 district 1 product అప్రోచ్ అని అంటే, ఇది లాస్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ యూపీలో స్టార్ట్ చేశారు. అసలు ఈ 1 district 1 product అప్రోచ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ శ్రీకాకుళం జిల్లాలో పలాస ఐడియా ఉంటుంది. పలాసలో జీడిపప్పు అనేది ఫేమస్. నెక్స్ట్ గుంటూరు జిల్లా తీసుకుందాం. గుంటూరులో మిర్చి అనేది ఫేమస్. ఇప్పుడు గవర్నమెంట్ ఈ స్కీమ్స్, ఈ అప్రోచ్ ద్వారా ఏం చేస్తుందంటే, ఏ జిల్లాలో ఏది ఫేమస్ అది క్లస్టర్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. ఈ జిల్లాలో ఇది, ఇప్పుడు సపోజ్ రాజమండ్రిలో పూతరేకులు ఫేమస్, అలా కేవలం వాటిని ఇంప్రూవ్ చేయడానికి, వాటికి ఒక బ్రాండ్ లెవెల్ తీసుకురావడానికి, వాటిని గ్లోబల్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటికి ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేయడంలో భాగంగా ఈ 1 district 1 product అనే అప్రోచ్ స్టార్ట్ చేశారు. మనకి తెలిసింది ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి, మన వస్తువులకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక వాల్యూ అనేది ఉండాలి. అది అందుకోసం అని చెప్పి, మన లోకల్ ప్రొడక్ట్స్ కి వాల్యూ తీసుకురావడానికి కోసం అని చెప్పి ఈ అప్రోచ్ ని వాడుతూ ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దేనికోసం చేశారు అంటే, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కోసం చేశారు. ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే పౌల్ట్రీస్, ఫిష్, ఇంకా అదే పండించిన కూరగాయలు, సీరియల్స్ తయారు చేయడం, పాల నుంచి వెన్న తీసుకురావడం, పెరుగు తీసుకురావడం, ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద వస్తాయి. వీటన్నింటికి ఒక చేయూతని ఇవ్వడం కోసం గవర్నమెంట్ అనేది ఇచ్చేసింది. అందరికీ కోవిడ్-19 వల్ల లాస్లో భాగంగా ఈ సెక్టర్ కి లాస్లు వచ్చి అందరూ మూసుకున్నారు. మొత్తం అన్ని క్లోజ్ చేశారు. వాటికి తిరిగి ఒక రివైవ్ చేయడం కోసం, వాటికి తిరిగి ఒక ఊపిరి పోయడం కోసం గవర్నమెంట్ అనేది ఇది చేసింది. గవర్నమెంట్ ఈ 2 లక్షల కోట్ల ప్యాకేజ్ లో ఈ స్కీమ్ కోసం ఎంత అనౌన్స్ చేసిందంటే 10,000 కోట్లు అనౌన్స్ చేసింది. దీని ఎయిమ్ ఏంటంటే, లోకల్ బ్రాండ్ టు గ్లోబల్, అంటే మన లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టుపక్కల దొరికేవి, వాటిని గ్లోబల్ లెవెల్ మార్కెట్ లో వాటిని తీసుకెళ్లి వాటికి ఎక్కువ వాటి నుంచి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టు, మన సిటిజన్స్ ఎక్కువ లాభం పొందేటట్టు చేయడం. సరే, ఈ దీనిలో ఈ స్కీమ్ ప్రకారంగా కొన్ని ఛాలెంజెస్ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్నాం ఆల్రెడీ సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే, క్రెడిట్. వాళ్ళకి పెద్దది చేయడానికి అప్పు దొరకట్లా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లా, అంటే ఇన్వెస్ట్మెంట్ దొరకట్లా. టెక్నాలజీ లేదు, సరైన టెక్నాలజీ, వాటిని గ్లోబల్ వైజ్ లా తీసుకురావడానికి సరైన టెక్నాలజీ లేదు. రిటైల్ మార్కెట్ యాక్సెస్, అంటే కనిపించినప్పుడు సందు చివరి షాపుకి కూడా వెళ్ళాలి మన ప్రొడక్ట్, అంటే దానికి యాక్సెస్ అనేది వాళ్ళకి లేదు. ఈ ఛాలెంజెస్ అన్ని ఈ స్కీమ్ ద్వారా అడ్రస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది.
ఇంకా ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తాము 2025 కల్లా అని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ డబుల్ చేస్తాము అనే మాట ఆ స్టేట్మెంట్ కోసంలో భాగంగా ఈ స్కీమ్ అనేది తెచ్చారు. ఈ స్కీమ్ ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ వ్యూ ప్రకారం, గవర్నమెంట్ అంచనాల ప్రకారం మొత్తం 35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, మొత్తం 35,000 crores ఇన్వెస్ట్మెంట్ తెస్తుందంట. ఇంకా 9 lakhs స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంట. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది COVID-19 వల్ల ఎవరికి లేదు, ఎవరికి జాబులు లేవు, చేతిలో డబ్బులు లేవు ఎవరికి. సో గవర్నమెంట్ చేయాల్సింది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో ఈ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతుంది దేశానికి. బెనిఫిట్ 8 lakh యూనిట్స్, మొత్తం 8 లక్షల మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఇది ఉపయోగపడుతుంది, ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దానిలో ఏ ప్రొడక్ట్స్ వస్తాయి అనుకుంటే అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. పాలు వస్తాయి, ఒక రోజులో పెరిషబుల్ ప్రొడక్ట్స్ అంటారు, అంటే 1-2 రోజుల నుంచి ఎక్కువ ఉండవు ఆ ప్రొడక్ట్స్ వస్తాయి. దుంపలు, కాయగూరలు, రైస్, పౌల్ట్రీ అన్నీ వస్తాయి. మొత్తం అన్ని ఇవి ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దీనిలో వస్తాయి. సరే, మరి ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఎవరు పెట్టుకుంటారు? మొత్తం సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుందా? ఎలా జరుగుతుంది అంటే స్కీమ్కి అయ్యే మొత్తం ఎక్కువ, దానిలో 10,000 కోట్లు మాత్రమే పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే అటువైపు అస్సాము, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, ఏవైతే లడక్, ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ ఉన్నాయో వాటికి 100 రూపాయలు ఖర్చు అయితే ఈ స్కీమ్ కోసం 10 రూపాయలు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ పెడతాయి, 90 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. అంటే 10:90 రేషియోలో ఈ ఎక్స్పెండిచర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదర్ స్టేట్స్ అండ్ యూటీస్ విత్ లెజిస్లేచర్, అంటే లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరిటరీస్ అండ్ మిగిలిన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంటే ఇప్పుడు యూటీస్ విత్ లెజిస్లేచర్ అంటే మనకి ఏముంటాయి, ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ ఇప్పుడు మొన్న వచ్చిన జమ్మూ అండ్ కాశ్మీర్. వీటిలో ఎలా షేర్ చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ 40 రూపాయలు పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 60 రూపాయలు పెడుతుంది. అంటే 40:60 రేషియోలో ఉంటుంది. అదర్ యూటీస్ మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% బై సెంటర్, మొత్తం సెంట్రేట్, అదే దాద్రా నగర్ హవేలీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నింటికి మొత్తం 100% గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఈ స్కీమ్ లో భాగంగా క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ 35% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్. అసలు ఇది ఏం చేస్తుంది, ఎలా ఇస్తుంది? మొత్తం చేతికి ఇచ్చేస్తుందా డబ్బులు? వాళ్ళు 10,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే పెట్టారో బిజినెస్ మ్యాన్ చేతులకు ఇచ్చేస్తుందా అంటే చేతికి ఇవ్వదు, డైరెక్ట్ గా. ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ. అంటే నువ్వు అప్పు చేస్తే నీ అప్పులో కొంతటిని గవర్నమెంట్ తీరుస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఒక 10 లక్షలు కావాలనుకోండి. 10 లక్షలకి బ్యాంక్ ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఎంత ఇస్తుంది? ఒక 2 లక్షలు ఇస్తుంది అనుకోండి, 12 లక్షలు. ఈ 12 లక్షల్లో 35% గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వగా మిగిలిన మనం కట్టుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకు ఆ చేయూతనిస్తుంది. అలా ఇస్తే ఎక్కువ మంది వస్తారు, మనకి లాభాలు వస్తాయి, సబ్సిడీ ఎక్కువ ఉంది కాబట్టి లాభాలు వస్తాయని చెప్పి ఎక్కువ మంది ఈ యూనిట్స్ పెట్టడానికి చూస్తారు. సో దట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సో దట్ కంట్రీ ఎకానమీ గ్రో అవుతుంది. దీంతో పాటు ఇంకేం చేస్తుందంటే SHG, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సహకార సంఘాలు అంటాము, వాటికి సీడ్ క్యాపిటల్ ఆఫ్ 40,000 ప్రతి ఒక్క సహకార సంఘం సభ్యుడికి, SHG సభ్యులు మెంబర్స్ ప్రతి ఒక్కరికి సీడ్ క్యాపిటల్ 40,000. సీడ్ క్యాపిటల్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఎర్లీ స్టేజ్ లో కొన్ని ఉంటాయి కదా, ప్లానింగ్ కోసం కొన్ని ఖర్చులు పెడతాం కదా, ఈ ఖర్చుల కోసం 40,000 రూపీస్ అనేది ఇస్తుంది. అండ్ సపోర్ట్ ఫర్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. దీంతో పాటు ఏం చేస్తుందంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, దానికి మార్కెట్ చేస్తుంది, బ్రాండింగ్ చేస్తుంది, చేయడంలో గవర్నమెంట్ ఉపయోగపడుతుందని. అందులో భాగంగా గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ ప్రతి యూనిట్ కి బ్రాండింగ్ కోసం 10,000 అయింది అనుకోండి, ఆ 10,000లో 50% గవర్నమెంట్ ఇస్తుంది. ఇది క్రెడిట్ లింక్డ్ కాదు, ఇది క్రెడిట్ లింక్డ్ అయితే కాదు. గవర్నమెంట్ అఫీషియల్స్ మనకు వస్తారు, బ్రాండింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలని మనకు చెప్తారు. ఇలా మీకు మీది బ్రాండింగ్ అవ్వాలంటే ఒక 10,000 అవుతుందమ్మా అంటే దానిలో 50% మనం పెట్టుకోవాలి, 50% గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఇది ఇందాక మనం చెప్పుకుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంది, అది క్రెడిట్ లింక్, అంటే అప్పు తీసుకుంటేనే సబ్సిడీ ఇస్తుంది. అది ఫోకస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్. అదే చెప్పాను, ఆత్మనిర్భర్, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి, మనకు ఒక కెపాసిటీ, మనకు శక్తిని బిల్డ్ చేయడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, NIFTM అండ్ IIFPT, వీటి ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మీద, ప్యాకేజింగ్ మీద, ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని. అండ్ ఓకే, మరి అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనేనా, స్టేట్స్ ఏం తీసుకోకూడదా
అని క్వశ్చన్ అడిగితే స్టేట్స్ వీళ్ళు ఏం చేశారంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. మన ఇష్టం, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. గవర్నమెంట్ ఈ ప్రపోజల్ పెట్టింది అంతే. స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం మాత్రం స్టేట్ గవర్నమెంట్ మాత్రం వదిలేసింది. దట్స్ ఇట్. సార్ అయిపోయిందా? అయిపోయింది సార్. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సార్ యా సార్ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్ కిందకి వస్తే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దగ్గర వల్ల ఒకటే ప్రోడక్ట్ కంపల్సరీ ఫామ్ చేయాలి సార్, లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ చేయొచ్చా? అది రైతుల ఇష్టం మీద ఉంటుంది. నువ్వు మనకి గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో మిర్చి అని చెప్పిందంటే గవర్నమెంట్, మిర్చి చేసే వాళ్ళకి ఎక్కువ లాభం, ఈ స్కీమ్ మిర్చి పండించే వాడికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలా అని మిగిలిన వాళ్ళకి ఉపయోగపడదా అంటే ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో హెల్ప్ చేస్తారు, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ వాటిలో హెల్ప్ చేస్తారు. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో సబ్సిడీ అని చెప్పుకున్నాం కదా, అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే మిర్చి పంట వేస్తారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా చేస్తే ప్రతిసారి మిర్చి చేయడం వల్ల అదేంటి గ్రౌండ్ కున్న ఈల్డ్ అనేది వెళ్ళిపోతాయి కదా బ్రో. అది ఇంకా దాంతోపాటు అది కాన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఫుడ్ ఇండస్ట్రీ అనేది కమర్షియలైజ్ అవుతుంది. కమర్షియలైజ్ అవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది కూడా జరుగుతుంది. వీటిని కూడా మరి ఎలా హ్యాండిల్ చేస్తారో మరి ఇంకా తెలియదు మరి ఈ డిసడ్వాంటేజెస్ అన్ని. ప్రతిదానికి ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయమ్మా. సుస్మిత, యూ వాంట్ టు ట్రై అగైన్? లేదు, సిగ్నల్ బాగాలేదు నీకు. సిగ్నల్ బాగాలేదు నీకు, చాలా వీక్, నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతూ వస్తుంది. ఒకసారి నువ్వు డ్రాప్ అయ్యి లాగిన్ అవ్వు మళ్ళీ. అవును, గ్రూప్ నుంచా సార్, క్లాస్ నుంచా? యా సార్ నేను ఫాస్ట్ గా చెప్పేసాను సార్. లేదు బాగానే చెప్పా, ఆప్టిమం. వాళ్ళని అడుగు ఒకసారి. ఫాస్ట్ అనిపించింది ఎవరికైనా? సార్ కొంచెం ఫాస్ట్ ఉంది. కొంచెం ఫాస్ట్ ఉందా? ఓకే. సో మనం ఓపెన్ గా ఉంటాం బా. మీరు ఫీడ్బ్యాక్ చెప్తూ ఉండండి. నేను చెప్పింది పర్లేదా? సార్ మీది బాగా అర్థం అవుతుంది. ఓకే. ఇవేంటి స్కీమ్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటది. అది వీళ్ళకి ఎంత వాళ్ళకి అంత. అది ఏంటంటే నేను చెప్పినా, సాయిరామ్ చెప్పినా, ఎవరు చెప్పినా అంతే, డ్రై. అది యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అగైన్. అంటే ఒకసారి నువ్వు చదువుకొని తర్వాత చెప్తే విన్నావు అనుకో, అప్పుడు అర్థం అవుతుంది. మనం చదవకుండా డైరెక్ట్ గా వింటే కష్టం. స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ మీకు పెద్ద పెయిన్, కానీ చదవాలి తప్పదు. సో మీకు ఏం చేస్తారంటే తాను పంపిన ఇమేజెస్ కూడా ఫోల్డర్ లో పెట్టేస్తాను. ఈ పీపీటీ యాజ్ ఇట్ ఈస్ గా మీకు డ్రాప్ బాక్స్ లో ఉంటుంది. ఇవాళ వీడియోతో పాటు ఇది ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి, ఏ రోజు ఆ రోజు చూసేసుకోండి. ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ పేపర్లో ఉన్న అన్ని ఐటమ్స్ కవర్ చేసామా లేదని టెన్షన్ పెట్టుకోకండి, ప్రెజర్ పెట్టేసుకోకండి. అలా ప్రెజర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు స్టాటిక్ క్లాసెస్ వింటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ప్యారల్ గా కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నారు. గెట్ యూస్ టు ఇట్, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. యా, నౌ ఇట్ ఇస్ క్లియర్. ఓకే సార్, కెన్ ఐ స్టార్ట్? యా. ఓకే సార్, ఫస్ట్ వన్ హురియత్ కాన్ఫరెన్స్. సో ఇది హిందూ పేపర్లో పేజ్ నెంబర్ 1 లో ఈ ఆర్టికల్ మనకి ఈ రోజు వచ్చింది. సో ఇది మనం జియోస్ పేపర్ 2 లో భాగంగా నేర్చుకుంటాం. అలీ గిలానీ అనే మళ్ళీ పోయింది. సార్ ఇప్పుడు? యా, ఇట్ ఈస్ బెటర్ నౌ. హలో. యా, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో హురియత్ కాన్ఫరెన్స్ నుంచి తప్పుకున్నారనమాట. సయ్యద్ అలీ గిలానీ అంటే ఎవరంటే హురియత్ కాన్ఫరెన్స్ లో చైర్మన్ అన్నమాట. హురియత్ కాన్ఫరెన్స్ తప్పుకోవడం వల్ల It's gone again, Susmita. I don't know. Are you using any device or స్టార్ట్ చేసినప్పుడే వినిపిస్తుంది, తర్వాత అసలు వినిపించట్లా.
ఒక స్టార్టింగ్ మాత్రమే వినిపిస్తుంది, తర్వాత కొంచెం దూరం వెళ్ళాక డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. ట్రై వన్స్ మోర్, వన్ లాస్ట్ టైం. ఓకే సార్. సార్ ఇప్పుడు యా స్టార్టింగ్ బానే ఉంటది. ఓకే సార్. సో ఈయన సయీద్ అలీ గిలానీ ఆయన వచ్చి హురియత్ కాన్ఫరెన్స్ నుంచి తప్పుకున్నారనమాట. సో ఈయన మనం ఇప్పుడు హురియత్ కాన్ఫరెన్స్ ఫార్మేషన్ నో సార్. యా గో ఆన్. సో హురియత్ కాన్ఫరెన్స్ ఫార్మేషన్ ఎలా జరిగింది, హురియత్ కాన్ఫరెన్స్ యొక్క ఐడియాలజీ ఏంటి, రోల్ ఏంటి, అండ్ ఈ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఈ అన్ని ఆస్పెక్ట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే March 9, 1993లో ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ మనకు ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ పార్టీస్, ఇది ఒక 26 పార్టీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఒక 26 పార్టీస్ కలిపి అలయన్స్, ఒక కూటమిగా ఏర్పడి ఈ హురియత్ కాన్ఫరెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 26 పార్టీస్ లో మనం మెయిన్ గా చెప్పుకోవాలంటే అవామీ యాక్షన్ కమిటీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జమాత్ ఈ ఇస్లామీ అనే ఈ పార్టీస్ అండ్ ఇంకా కొన్ని పార్టీస్ కలిపి ఒక అలయన్స్, ఒక కూటమిగా ఫామ్ అవి ఈ హురియత్ కాన్ఫరెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏమంటారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీ, ఇది మొత్తం ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం జస్టిఫైడ్ కాదు. సో మేము అది మేము సహకరించాము, మేము సపోర్ట్ చేయం దాన్ని. సో పాకిస్తాన్ ఏదైతే క్లైమ్ చేస్తుందో ఫస్ట్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు పార్టీషన్ లో భాగంగా ఈక్వల్ గా రాలేదు, మాది అది ఏదైతే క్లైమ్ చేస్తుందో పాకిస్తాన్, దాన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఈ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క ఐడియాలజీ అన్నమాట. సో అలాగే ఇది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ పార్టీషన్ అప్పుడు ఇది అలా అన్ఫినిష్డ్ గా ఉండింది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనం బాగా వీళ్ళు అన్ఫినిష్డ్ గా చేశారు పార్టీషన్ లో అని చెప్పి వీళ్ళ ఐడియాలజీ అన్నమాట. అండ్ ఇది ఎలా సాల్వ్ అవ్వాలంటే ఈ డిస్ప్యూట్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పీపుల్ వాళ్ళ ఆస్పిరేషన్స్ పరంగానే ఇది సాల్వ్ అవ్వాలి అని వీళ్ళు నమ్ముతారనమాట. సో ఈ హురియత్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక సోల్ రిప్రజెంటేటివ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పీపుల్ అందరికీ కూడా మేమే సోల్ రిప్రజెంటేటివ్, మేము చెప్తే అందరూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో పీపుల్ వాళ్ళు చెప్పినట్టే అని చెప్పి వీళ్ళు ఒక సోల్ రిప్రజెంటేటివ్ గా చెప్పుకున్నారనమాట. అండ్ దీన్ని ఒక పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, అంటే నమ్మింది అనమాట సోల్ రిప్రజెంటేటివ్ అని ఈ స్టేట్మెంట్ ని. అయితే వీళ్ళ రోల్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా నెగటివ్ ఇమేజ్ ఆఫ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అన్నమాట. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ మీద నెగటివ్ ఇమేజ్ బాగా చేస్తారు. సో ఇన్సర్జెన్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మూవ్మెంట్ విత్ ఇన్ ఏ కంట్రీ డెడికేటెడ్ టు ఓవర్ త్రో ద గవర్నమెంట్. ఒక కంట్రీ లోపల గవర్నమెంట్ ని ఓవర్ త్రో చేయనాటికి డెడికేటెడ్ గా జరిగే ఒక మూవ్మెంట్ మనం ఇన్సర్జెన్సీ అని మనకు తెలుసు. సో ఇలా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ మీద ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం అండ్ మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అక్కడ ఉండే పీపుల్ కి, ఎవరైతే పీపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటారో వాళ్ళని మొబిలైజ్ చేస్తుంది అనమాట అగైనెస్ట్ గా. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అగైనెస్ట్ గా వాళ్ళని బాగా ప్రేరేపించడం ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అయితే రీసెంట్ గా వీళ్ళకి OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో వీళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అంటున్నాం. అంటే ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గురించి కొన్ని ఫ్యూ పాయింట్స్ చూద్దాం. ఇది మెయిన్ గా ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఫామ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ని ఫామ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 57 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ సౌదీ అరేబియాలో ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా 1969 లో ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో హురియత్ కాన్ఫరెన్స్ కి అబ్జర్వర్ స్టేటస్ వచ్చిందనమాట. అయితే అబ్జర్వర్ స్టేటస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ గ్రాంటెడ్ బై సమ్ ఆర్గనైజేషన్స్ టు నాన్ మెంబర్స్. వాళ్ళ మెంబర్స్ కాదు కానీ ఒక ప్రివిలేజ్ గ్రాంటెడ్ అని ఒక ప్రివిలేజ్ ని ఇస్తారనమాట. వీళ్ళకి ఓట్ ఉండదు, ప్రపోజల్స్ ని రెజల్యూషన్స్ ని పాస్ చేసే హక్కు ఇవేం ఉండవు అనమాట. ఎబిలిటీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది అబ్జర్వర్ స్టేటస్ గా ఉన్న వాళ్ళకి. అండ్ ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్, హురియత్ కాన్ఫరెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉందన్నమాట. అండ్ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ దీంట్లో 2 కౌన్సిల్స్ ఉంటాయన్నమాట.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ జనరల్ కౌన్సిల్. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు, జనరల్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెయిన్గా 7 మెంబర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అనమాట. హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ హురియత్ కాన్ఫరెన్స్. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 7 మెంబర్స్ నుంచి వాళ్ళు చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ చైర్మన్ యొక్క టెన్యూర్ వాళ్ళు 2 years గా పెట్టుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ జనరల్ కౌన్సిల్. జనరల్ కౌన్సిల్లో 23 పార్టీస్ యొక్క లీడర్స్, ట్రేడర్స్, ఎంప్లాయ్ యూనియన్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. అండ్ వీళ్ళకి వన్స్ మెంబర్షిప్ వచ్చిన తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు అనమాట. అండ్ జనరల్ కౌన్సిల్లో మనకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని ఒక పర్సన్ ఉంటారు. ఈ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ని ఎలా వీళ్ళు నామినేట్ చేసుకుంటారంటే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 7 మెంబర్స్ నుంచి ఒక పర్సన్ ని వీళ్ళు జనరల్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 7 మెంబర్స్ నుంచి ఒక పర్సన్ ని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ హురియత్ కాన్ఫరెన్స్ కి ఫినాన్స్ మ్యాటర్స్ అన్ని ఎవరు చూసుకుంటారంటే ఎగ్జిక్యూటివ్ కమిటీనే చూసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హురియత్ కాన్ఫరెన్స్. సార్ యా వెరీ గుడ్, బాగా చెప్పావు. వాయిస్ వినిపిస్తుందా? క్లియర్, వెరీ క్లియర్. Okay. So can I go to the next article? Yeah. Topic. Okay. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే కోవాలసెంట్ ప్లాస్మా థెరపీ. మనం కోవాలసెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఈ రోజు మనకు హిందూ పేపర్లో పేజ్ నెంబర్ 10 లో వచ్చింది అనమాట. అయితే ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, ప్లాస్మా థెరపీ ట్రయల్స్ అండ్ కన్వాలసెంట్ ఎన్ వదిలేశారు మీరు, CON. సారీ సార్. ఓకే, కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ. యా ఓకే సార్. సో కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అండ్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా ఉన్న న్యూస్ ఈ రోజు ఏమొచ్చిందంటే, నాగ్పూర్ లో ప్లాస్మా థెరపీ ట్రయల్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనం వాట్ ఈస్ ప్లాస్మా థెరపీ, ఈ ప్లాస్మా థెరపీ ఎలా జరుగుతుంది మన ఇండియాలో, అండ్ దీన్ని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాల గురించి చూద్దాం. సో కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ, ఫస్ట్ నేమ్ ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్టు అయితే కన్వాలసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, కన్వాలసెంట్ మీన్స్ సంబడి హూ ఈస్ రికవర్డ్ ఫ్రమ్ ఇల్నెస్. ఎవరైతే ఇల్నెస్ నుంచి రికవర్ అవుతారో వాళ్ళని మనం కన్వాలసెంట్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ప్లాస్మా అంటే ఏంటి? సో మన బ్లడ్ లో మనకు బ్లడ్ రెడ్ కలర్ లో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. అపార్ట్ ఫ్రమ్ హిమోగ్లోబిన్ మన బ్లడ్ లో ప్లాస్మా అనేది ఉంటుంది. ప్లాస్మాలో మనకు ఎక్కువగా ప్లాస్మా కంటైన్స్ మెయిన్లీ యాంటీబాడీస్. ప్లాస్మాలో ఎక్కువ ఏముంటాయంటే యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ అంటే ఏంటంటే, యాంటీబాడీస్ ఆర్ ఆల్సో టైప్ ఆఫ్ ప్రోటీన్స్. యాంటీబాడీస్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. అండ్ ఈ ప్రోటీన్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే, మన హ్యూమన్ బాడీలో ఎప్పుడైనా మనకు వైరస్ కానీ బ్యాక్టీరియా, ప్రోటోజోన్స్ వీటన్నిటిని మనం ప్యాథోజన్స్ అంటాం. ఈ ప్యాథోజన్స్ అనేవి మనకి ఇంకొక పేరు ఏంటంటే యాంటీజెన్స్ అంటాం అనమాట. మనకు బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని మనం యాంటీజెన్స్ అంటాం. ఈ యాంటీజెన్స్ కి అగైనెస్ట్ గా ఈ ప్రోటీన్స్ అనేవి ఫైట్ చేస్తాయి అనమాట. ఈ వన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రోటీన్స్ అనేవి ఫైట్ చేస్తాయి. ఓకే ఫైన్. యాంటీబాడీస్ అనేవి ఎన్ని టైప్స్ అంటే 2 types గా మనం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి IgM, సెకండ్ IgG అనమాట. IgM అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్ M, IgG అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్ G. అయితే ఈ 2 types ఆఫ్ యాంటీబాడీస్ మన హ్యూమన్ బాడీలో ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఏ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా కానీ చాలా ఈజీగా రికవర్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ తో ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయ్యారని అనుకుంటే, ఆ కరోనా వైరస్ వచ్చిన పర్సన్ ఈ రికవర్ స్పీడ్ గా రికవర్ అయ్యారంటే దాని అర్థం ఏంటంటే, ఈ 2 types ఆఫ్ యాంటీబాడీస్ IgM అండ్ IgG అనేవి ఆ పర్సన్ యొక్క బాడీలో ఫుల్ గా ఉన్నాయి అని అర్థం అనమాట. ఈ ప్లాస్మా థెరపీలో ఏం జరుగుతుందంటే, ఆ రికవర్డ్ అయిన పేషెంట్ నుంచి ఈ 2 types ఆఫ్ యాంటీబాడీస్ ని కలెక్ట్ చేసి ఎవరైతే కరోనా వైరస్ తో క్రిటికల్ అంటే బాగా ఇన్ఫెక్ట్ అయిన స్థితిలో ఉంటారో వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో ఇది సక్సెస్ అయింది. అండ్ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ గా మనకు రికవర్డ్ పేషెంట్స్ ఎక్కువ కావాలన్నమాట. అండ్ రికవర్ అయిన పేషెంట్స్ దొరికినా కానీ వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి విల్లింగ్ గా ఉండాలి వాళ్ళు ప్లాస్మా. సో ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
అండ్ ఫస్ట్ అసలు ఇలా ప్లాస్మా థెరపీని చేయొచ్చు అనే ఐడియాని ఇచ్చింది ఎవరంటే ఇమిల్ బెహ్రింగ్ అనే సైంటిస్ట్ అన్నమాట. ఈయన ఈ ప్లాస్మా థెరపీని ఇంట్రడ్యూస్ డెప్తీరియా అనే డిసీజ్ కి ఈయన ప్లాస్మా థెరపీని యూస్ చేయడం జరిగింది అనమాట. సో దానికి కాను ఈయనకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీలో అండ్ మెడిసిన్ లో ఈయన పొందడం జరిగింది. అయితే మన ఇండియాలో దీన్ని ముంబైలో చేశారు అండ్ సక్సెస్ కూడా అయింది. సో ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి ఇంకా. దట్స్ ఇట్. ఓకే, వెరీ గుడ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉండండి, ఇంకా చిన్న పని ఉంది ఇంకా. దీని గురించి నేను ఒక వీడియో చేశాను, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ. దానికోసం చూస్తున్నా ఎక్కడుందో దొరకట్లేదు. అవును సార్, నేను చూసాను సార్. అదే చూస్తున్నా, ఉంటే ప్లే చేద్దామని. అవసరమైనప్పుడే దొరకదు. నేను మాట్లాడింది రావట్లేదు, ఏవో వస్తున్నాయి. ప్లేలిస్ట్ లో ఉండాలి, ఇది ఎందుకు దొరకట్లేదో చూస్తున్నా. ఎందులో పెట్టాను మరి? మీది వేరే ఛానల్ ఒకటి ఉంటుంది కదా సార్? వేరే ఛానల్లో ఉండదు, రీసెంట్ గా చేసిందే కదా. సార్ ఇందులోనే ఎకానమీలో పెట్టను. పెడితే కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఉండాలి. ఇందులో 14 అన్నా అడుగుతారు. 1 2 3 4. ఓహో, ఇంకా ఉండాలి ఇక్కడ. రావట్లేదు, మొత్తం ప్లేలిస్ట్ రావట్లేదు. ఎనీవే చెక్ చేయండి ఒకసారి, మీరు చూస్తే మీకు దీని గురించి నేను మాట్లాడాను ఆల్రెడీ. సో దీన్ని బాగానే చెప్పింది, ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. అంటే నేను నోట్స్ చెప్దాం అనుకున్నాను కానీ ఆగాను. ఒకసారి చూద్దాం, నోట్స్ చెప్పకుండా చెప్తేనే మనకి 1 hour అయింది. నోట్స్ చెప్తే మళ్ళీ ఎంతసేపు పడుతుందో మనం 2-3 రోజులు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ వే వి విల్ ఫైన్ ట్యూన్. ఫైనల్ గా అది ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా? ఇది Yes, sir. ఓకే గైస్, చలో బాయ్, గుడ్ నైట్. Good night, sir.